ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురుద్దేశంతో చంద్రబాబు డైరెక్షన్లో నరేంద్ర మోడీ సూచనలతో ప్రాజెక్టులు ఆంధ్రకు తరలించేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కేసులకు భయపడే వ్యక్తి కాదని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నమోదైనా ప్రత్యేక తెలంగాణ సాధించారని ఆయన చెప్పారు. మొన్న ఆదివారం నాడు ఆదరాబాదరగా అసెంబ్లీ పెట్టి మరి కేసీఆర్ గారిని ఏదో ఒక దోషిగా నిరూపించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ మా నాయకుడు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలను మరి కేటీఆర్ గారు ఇద్దరు కలిసి కుతంత్రాలను వారు చెప్పినటువంటి ప్రతి దానికి జవాబు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ ఘోష్ గారి కమిటీ ఫేక్ అని నిర్ధారైంది. దానికి నిదర్శనమే అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంత తీసి కొండను తవ్వి ఎలుకను తీసినట్టు కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేకుండా ఏదో విధంగా కేసీఆర్ గారిని మరి బీఆర్ఎస్ పార్టీ బదనాం చేయాలనే లక్ష్యంతో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మరి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. కేసీఆర్